హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను గార్లిక్ చికెన్ ఫ్రై చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా గిన్నెలో ఉన్న మొత్తం అన్నం కూడా తినేస్తారు. అంత టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. సరే, ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కడిగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూనున్నర వరకు కారం వేసుకున్నాను. ఇది కొంచెం స్కిప్ అయింది. అలాగే దీంట్లో ఒక నిమ్మ చెక్క వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలిపి మనం దీన్ని ఒక 15 నిమిషాలు అలాగే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఒక గంట సేపు పెట్టుకున్నా మంచిగా ఈ కారం నిమ్మరసం అంతా పడుతుంది కదా. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీన్ని కూడా ఒకసారి ఇలా కలిపి నేను ఇక్కడ ఒక 15 నిమిషాలు మాత్రమే పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకుని దీంట్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక ఇలాచి, ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని ఒక 2 ఆనియన్స్ని ఇలాగా మనం పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కింద ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలి. ఇదంతా దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. కలిపి ఒక 5 నిమిషాలు స్టవ్ని ఫ్లేము ఫుల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా చేసినట్టయితే మనకి చికెన్ ఉడికేసరికి మనకి ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టుకుని చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఒకసారి ఇలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ ఇలా తేలే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ గార్లిక్ చికెన్ చేస్తున్నాను కదా. నేను ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లి తీసుకున్నాను. ఇలా దీనికి పొట్టు తీయకుండానే రోట్లో వేసుకుని ఇలా దంచుకుంటే మనకి చికెన్లో ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, బాగుంటుంది. చూడండి, ఇదంతా వేసిన తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ధనియాలు, జీలకర్రని ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అదొక స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అదికైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఇది ఇలా కలిపిన తర్వాత చూడండి, పీసెస్ అనేవి చికెన్ ఉడికినా సరే అవి చెదిరిపోకుండా ఉంటుంది. ఇలాగా అలా కలిపిన తర్వాత చూడండి, ఒకసారి మరలా ఒకసారి ఇలాగా కింద మాడకుండా చూసుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని వేసాను. వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలాగా కలుపుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ పిల్లల కోసమని కొంచెమే వేసాను. ఒకసారి చికెన్ ఉడికిందో లేదో ఇలాగా చెక్ చేసుకోండి. చికెన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు నెయ్యిలో ఇలా జీడిపప్పుని ఫ్రై చేసి వేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నెయ్యి ఫ్లేవరు అలాగే వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత దీన్ని చపాతీలో, రోటీలో అలాగే మనకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డ్రైగా కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాల వరకు దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే అంత డ్రైగా కాకుండా నేను చపాతీలోకి ఇలా చేసి పెట్టుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్.